మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను ఒక అనువాద కథ వినిపించబోతున్నాను. కథా రచయిత ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే రచించిన ఆకలిగొన్న సప్తపాశం. కథ వినండి. ఆకలిగొన్న సప్తపాశం. మళ్ళీ తలుపు చొప్పుడయ్యేటప్పటికీ చిరాకు పడుతూ అయిష్టంగా మూలిగాను. మధ్యాహ్నం నుంచి ఇది 4వసారి. ఎవరైనా పని ఎలా చేసుకుంటారు? మార్కెట్కి వెళ్ళాలనే వంకతో వీలు చూసుకుని కార్తీక్ కూడా కనిపించకుండా పోయాడు. వ్రాయటం ఆపవలసి వచ్చింది. లేచి తలుపు తీసినప్పుడు కాంతిబాబు అక్కడ కనిపిస్తాడని అనుకోనే లేదు. ఎంత ఆశ్చర్యం! లోపలికి రండి అని పిలిచాను. గుర్తుపెట్టారా? ఆయన్ని లోపలికి తీసుకొచ్చాను. నిజానికి ఈ 10 ఏళ్లలో ఆయన రూపం చాలా మారిపోయింది. 1950లో ఈ మనిషి అస్సాం అడవుల్లో తన భూతద్దం పట్టుకుని తిరిగాడంటే ఇప్పుడెవరు నమ్ముతారు? అతన్ని నేను అక్కడ కలుసుకునేసరికి దాదాపు 50 ఏళ్ళు ఉంటాయి ఆయనకు. కానీ ఒక్క వెంట్రుక కూడా తెల్లబడలేదు. ఆ వయసులో ఆయన ఉత్సాహము, శక్తి యువకుడినైనా నన్ను సిగ్గుపడేటట్లు చేస్తాయి. ఆర్కిడ్స్ మొక్కల మీద నీకింకా ఆసక్తి తగ్గిపోలేదనుకుంటాను అన్నాడు ఆయన. చాలా కాలం కిందట కాంతిబాబు నాకు కానుక ఇచ్చిన ఆర్కిడ్ మొక్క కిటికీ మీద కుండీలో ఉంది. మొక్కల మీద నాకు కుతూహలం కలిగేలా చేసిన వాడు ఆయనే. కానీ ఆయన దేశం వదిలిపెట్టిపోయాక నెమ్మదిగా నా ఇతర అభిరుచుల్లాగే ఆర్కిడ్స్ మొక్కల మీద కూడా నాకు ఆసక్తి తగ్గిపోయింది. మొక్కల మీద నా ఆసక్తి ఇంకా మిగిలి ఉన్నదనటం పొరపాటే. రచన చేయటం మీదే ఇప్పుడు నా ఆసక్తి అంతా. కాలం మారిపోయింది. రచనలు చేసి జీవించటానికి వీలు కలిగింది. నేను రచించిన 3 పుస్తకాల మీద వచ్చే ఆదాయం ఇప్పుడు మా కుటుంబ పోషణకు సరిపోతున్నది. ఇప్పటికీ నేను ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగం వదిలిపెట్టి పూర్తి కాలాన్ని రచనల మీదే కేంద్రీకరించే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడప్పుడు విరామం కోసం ప్రయాణాలు చేయాలని ఉన్నది. కూర్చోగానే కాంతిబాబు వణకసాగాడు. చలిగా ఉందా? కిటికీ మూస్తాను అన్నాను. కలకత్తాలో ఈ సంవత్సరం చలికాలం. కాదు, నాకు అప్పుడప్పుడు ఇలా వణుకు వస్తుంది. పెద్దవాడిని అయిపోయిన కొద్దీ ఇది నా నరాలకు సంబంధించింది అన్నాడు ఆయన. ఆయనను నేను అడగవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కార్తీక్ తిరిగి వచ్చాడు. టీ తయారు చేయమని చెప్పాను. ఎక్కువసేపు ఉండను. నేను మీరు వ్రాసిన నవల్లో ఒకదాన్ని చూడటం జరిగింది. ప్రచురణకర్తలు మీ అడ్రస్ ఇచ్చారు. ఇక్కడకు ఒక పని మీద వచ్చాను అన్నారు కాంతిబాబు. మీకే విధంగా సహాయపడగలను చెప్పండి. మీరు ఎప్పుడు తిరిగి వచ్చారు? అది ముందు చెప్పండి. ఇంతకాలం మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? నాకు తెలుసుకోవలసింది చాలా ఉంది. 2 సంవత్సరాల కిందట తిరిగి వచ్చాను. అమెరికాలో ఉన్నాను. ప్రస్తుతం బరాసాత్లో ఉంటున్నాను. బరాసాత్? అక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నాను. అక్కడ తోట ఉన్నదా? ఉన్నది. మొక్కలను సంరక్షించే ఇల్లు కూడా ఉందా? అంతకుముందు కాంతిబాబు ఉన్న చోట అరుదుగా లభించే మొక్కల సంరక్షణ బ్రహ్మాండమైన ఇల్లు ఉన్నది. ఎంత అద్భుతంగా అరుదుగా లభించే చెట్లను సేకరించాడు. ఒక్క ఆర్కిడ్స్లోనే 60-65 రకాలు ఉండేవి. ఒక రోజంతా పువ్వులను చూస్తూ గడపవచ్చు ఎవరైనా. కాంతిబాబు జవాబు చెప్పబోయే ముందు కొంచెం ఆగారు. అవును, చెట్ల సంరక్షణకు వేరే ఇల్లు ఉన్నది. అంటే మీకు 10 సంవత్సరాల కింద మొక్కల మీద ఎంత శ్రద్ధ ఉందో ఇప్పుడు కూడా అంత శ్రద్ధ ఉందన్నమాట. అవును. ఆయన గదిలో ఉత్తర దిక్కుగా ఉన్న గోడ వైపు వింతగా చూస్తున్నారు. నేను కూడా అదే వైపుకు చూశాను. రాయల్ బెంగాల్ పులి చర్మం పూర్తి తలతో కూడా అక్కడ తగిలించబడి ఉంది. దీన్ని గుర్తుపట్టారా అని అడిగాను. ఆ చర్మం దానిదే కదూ? అవును. చెవి దగ్గర ఆ రంధ్రం చూడండి.
అప్పుడు గురుచూచి కాల్చడంలో చాలా నేర్పరులు. ఇప్పుడు కూడా అంతే నేర్పుందా? నాకు తెలీదు. 7 సంవత్సరాల నుండి వేటాడటం మానేశాను. ఎందుకని? కావాల్సినన్ని కాల్చాను. ఇప్పుడు ఏదో ఇలా గడుపుతున్నాను. ఇక మీద జంతువులను చంపాలని లేదు. శాకాహారులుగా మారారా? లేదు. మరి ఎందుకని? కాల్చటం అంటే చంపటమే కదా. మీరు పులినో మొసలినో గేదెనో కాలుస్తారు. అప్పుడు మీకు దాని చర్మం వస్తుంది. లేదా తలలో ఏదైనా చెత్త కూరుతారు. లేదా వాటి కొమ్ముల్ని కొయ్యల్లో బిగించి మీ గది గోడలకు అలంకరించుకుంటారు. కొందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ విజయ చిహ్నాలను చూసినప్పుడు కొందరు భయంతో వణికిపోతారు. అవి యవ్వనంలో మీ సాహస కృత్యాలకు గుర్తులుగా ఉంటాయి. కానీ మీరు ఏ మేకనో కోడినో మరొక దాన్నో తిన్నప్పుడు ఏమవుతుంది? మీరు వాటిని కేవలం చంపటం మాత్రమే కాక నమిలి తిని జీర్ణించుకుంటున్నారు. ఇది ఏ విధంగానైనా అంతకంటే బాగుందా? నేను జవాబు చెప్పడానికి ఏమీ లేదు. కార్తీక్ టీ తీసుకొచ్చాడు. కాంతిబాబు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. టీ కప్ అందుకునే ముందు మరొకసారి వణికారు. ఒక్క గుక్క టీ చప్పరించి ఇలా చెప్పారు. ఒక జీవి మరొక జీవిని తినటం, ఇంకొక దాని చేత తినబడటం అనేది ప్రకృతిలోని మూల సిద్ధాంతం. ఆ బల్లిని చూడండి, ఓర్పుగా ఎలా ఎదురు చూస్తుందో. కింగ్ అండ్ కంపెనీ వారి క్యాలెండర్ పైన ఒక బల్లి రెప్పకొట్టకుండా పురుగుపై చూపు నిలిపి ఉన్నది. మేము దాని వైపు చూశాము. ముందు కదలిక లేకుండా ఉంది. తరువాత నెమ్మదిగా జాగ్రత్తగా కదులుతూ చివరిగా ఒక్క దూకు దూకి పురుగుని పట్టేసింది. భలేగా పట్టింది అన్నారు కాంతిబాబు. దానికి ఈ రాత్రి ఈ ఆహారం చాలు. ఆహారం జీవితంలోని ముఖ్య అవసరం. పులులు మనుషులను తింటాయి, మనిషి మేకలను తింటాడు. మరి మేకలు అవి ఏవి తినవా మరి? మీరు ఇలా చూసుకుంటూ పోతే ఆదిమ దశలాగా అటవిక దశలాగా కనిపిస్తుంది. కానీ ఇది ఈ విశ్వంలోని సిద్ధాంతం. దీని నుంచి తప్పించుకునే మార్గం లేదు. ఈ పద్ధతి ఆగిపోతే సృష్టి ఆగిపోతుంది. శాకాహారిగా ఉండటం మంచిదేమో తెగించి అన్నాను. అలా ఎవరంటారు? ఆకులు కూరగాయలు ప్రాణం లేనివని మీరు అనుకుంటున్నారా? ఉంటుందనుకోండి. మీకు జగదీష్ బోస్ గారికి ధన్యవాదాలు. ఇది నాకెప్పుడు గుర్తుంటుంది. కానీ ఇది అలాంటి ప్రాణం కాదు కదా. మొక్కలు జంతువు ఒకలాంటివి కావు. అవి రెండు పూర్తిగా వేరుగా ఉంటాయని అనుకుంటున్నారా? మరి కాదా? వాటి మధ్య తేడా చూడండి. చెట్లు నడవలేవు, వాటి భావాలను పైకి చెప్పలేవు. వాటి భావాలను తెలిపే మార్గం వాటికి తెలియదు. మీరు అంగీకరించారా? కాంతిబాబు ఏదో చెప్పబోయినట్లుగా కనిపించారు. కానీ ఏమీ చెప్పలేదు. వారు టీము గురించి కొంతసేపు తలముంచుకుని నిశ్శబ్దంగా కూర్చున్నారు. తరువాత నా వైపు చూశారు. ఆందోళన, భయంతో కూడిన వారి చూపు నన్ను ఇబ్బంది పెట్టింది. రాబోయే ప్రమాదాన్ని, కీడును తెలియజెప్పింది. ఆయన రూపం ఎంతగా మారిపోయింది. తరువాత ఆయన నెమ్మదిగా మాట్లాడసాగారు. పరిమళ్, నేను ఇక్కడికి 21 మైళ్ళ దూరంలో ఉంటున్నాను. ఈ 58 సంవత్సరాల వయసులో ప్రచురణకర్త నుంచి మీ అడ్రస్ తెలుసుకోవటం కోసం ఎంతో కష్టపడి కాలేజీ రోడ్డుకు వెళ్ళాను. ఏ ప్రత్యేక కారణం లేకుండా నేను ఇంత ప్రయాసపడనని మీరు గ్రహించి ఉంటారని తెలుస్తాను. లేకపోతే పిచ్చి నవలలు వ్రాసి మీ వివేకం కోల్పోయారా? బహుశా మీరు నన్ను మీ కథలో ఒక ఆసక్తికరమైన పాత్రగా వాడుకోవాలని ఆలోచిస్తున్నారేమో. నేను సిగ్గుపడ్డాను. కాంతిబాబు అంత పొరపడలేదు. నిజానికి నేను అతన్ని నా నవలల్లో ఒక దానిలో పాత్రగా ఉపయోగించుకోవటానికి అవకాశం ఉన్నదేమోనని చూస్తున్నాను. ఒకవేళ మీరు మీ రచనని జీవితానికి అన్వయించుకోలేకపోతే పరిమళ్, మీ పుస్తకాలు ఎప్పుడు జీవితపు లోతుకు పోలేక పైపైనే ఉండిపోతాయి.
మీ ఊహ ఎంత నిశితమైనప్పటికీ అది వాస్తవం కన్నా వింతగా ఉండదని మీరెప్పుడూ మర్చిపోకూడదు. ఏమైనా నేనిప్పుడు మీకు బోధ చేయటం కోసం రాలేదు. నిజానికి నేనిప్పుడు మీ సహాయాన్ని కోరడానికి వచ్చాను. నేను ఆశ్చర్యపోయాను. నా వల్ల అతనికో సహాయం కావాలి. మీ దగ్గర ఇంకా తుపాకీ ఉన్నదా, లేక దాన్ని వదిలించుకున్నారా? తుపాకీ తుప్పు పట్టింది, కానీ నా దగ్గర ఇప్పటికీ ఉన్నది. మీరెందుకు అలా అడిగారు అన్నాను. రేపు మీ తుపాకీతో మా ఇంటికి రాగలరా? నేను దగ్గరగా ఆయన ముఖంలోకి చూశాను. ఆయన హాస్యానికి అంటున్నట్లు లేరు. తోటాలు కూడా తీసుకురండి అని చెప్పారు ఆయన. ఏం చెప్పాలో తెలియలేదు. ఆయనకు బహుశా మతి చెలించిందేమోనని నేను అనుమానించాను. ఆయన సంభాషణలో అలాంటిదేమీ కనిపించలేదు. ఆయన ఎప్పుడు ఒక్క పిసరు వింతగానే ప్రవర్తిస్తారు. లేకపోతే అరణ్యాల్లో దొరికే వింత మొక్కల కోసం ఆ జీవితాన్ని ఎందుకు ప్రమాదాల పాలు చేసుకుంటారు? నాకు తుపాకీ తీసుకురావటానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ ఆ కారణం తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది. అక్కడ మీరుండే చుట్టుపక్కల్లో క్రూర జంతువులు కానీ కన్నం వేసే దొంగలు కానీ ఉన్నారా అని అడిగాను. మీరు వచ్చినప్పుడు అంతా చెప్తాను. తుపాకీతో అవసరం కూడా కలగకపోవచ్చు. ఒకవేళ కలిగినా మిమ్మల్ని చట్టానికి విరుద్ధమైన ఏ నేరంలోనూ ఇరికించదని వాగ్దానం చేస్తున్నాను. కాంతిబాబు వెళ్ళటానికి లేచారు. నా భుజంపై చేయి వేసి ఇలా అన్నారు. పరిమళ్, మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, కిందటిసారి మిమ్మల్ని చూసినప్పుడు సాహసాలు చేయటం అంటే ఇష్టంగా కనపడ్డారు. నాకు మానవ సమాజంతో సంబంధం ఎప్పుడూ తక్కువే. ఇప్పుడు అది మరీ తగ్గిపోయింది. నా స్నేహితుల్లో, పరిచయస్తుల్లో మీ అంత శక్తి సామర్థ్యాలున్న వాళ్ళెవరూ లేరు. సాహసాలు చేయాలనే కోరిక ఇంతకుముందు నా రక్తనాళాల్లో అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు ఈ క్షణంలో బయటకు వచ్చింది. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు, ఎక్కడ అని అడిగాను. సరే చెప్తాను. జెషోర్ రోడ్లో తిన్నగా వెళ్తే బర్సాత్ స్టేషన్ వస్తుంది. అక్కడ ఆగి అడగాలి. మధుమురళి కొలను అంటే అక్కడ ఎవరైనా చెప్తారు. స్టేషన్ నుంచి 4 మైళ్ళు ఉంటుంది. కొలను పక్కన ఒక పాత నీలిమందు పండించే వారి బంగ్లా ఉంది. దాని పక్కనే మా ఇల్లు. మీ కారు ఉన్నదనుకుంటాను. లేదు, కానీ మిత్రుడికి ఒకరికి కారున్నది. ఎవరా మిత్రుడు? అభిజిత్. కాలేజీలో నాతో చదివాడు. అతను ఎలాంటివాడు? అతన్ని నేను ఎరుగుదునా? బహుశా తెలియకపోవచ్చు, కానీ చాలా మంచివాడు. అంటే మీరొక నమ్మకస్తుడి కోసం చూస్తుంటే అతను తగినవాడు. బాగుంది. అతన్ని కూడా తీసుకురండి. ఎలాగైనా వచ్చేయండి. రావటం అర్జెంట్ అని చెప్పనక్కర్లేదు. చీకటి పడకముందే చేరుకోవటానికి ప్రయత్నించండి. మా ఇంట్లో టెలిఫోన్ లేదు. సందు మలుపు వరకు నడిచి రిపబ్లిక్ కెమిస్ట్ మందుల షాపు నుంచి అభిజిత్కు ఫోన్ చేశాను. ఇప్పుడే రావాలి, చెప్పాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది అని చెప్పాను. నాకు తెలుసు, నీవు కొత్తగా రాసిన కథ నేను వినాలని ఉంది. నాకు భయంగా ఉంది, వింటూనే మళ్ళీ నిద్రపోతానని. ఇది ఆ విషయం కాదు, పూర్తిగా వేరే సంగతి. ఏమిటి అది? ఇప్పుడే ఎందుకు చెప్పకూడదు? ఇక్కడ ఒక మనిషి మా స్టిఫ్ కుక్కని తీసుకొచ్చాడు. ఆ మనిషి మా ఇంట్లో కూర్చుని ఉన్నాడు. అభిజిత్ను అక్కడి నుంచి కదిలించాలంటే కుక్కలను ఎరగాపెట్టి ఆకర్షించాలి తప్ప మరో విధంగా వీల్లేదు. అతని కుక్కల దొడ్డిలో 5 ఖండాల నుంచి తెప్పించిన అనేక జాతుల కుక్కలున్నాయి. అందులో 3 బహుమతులు పొందినవి ఉన్నాయి. 5 సంవత్సరాల కిందట కుక్కలంటే అతనికి మోజు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ విషయం కాకుండా వేరే విషయం ఏది ఆలోచించటం లేదు, మాట్లాడటం లేదు. కుక్కల మీద ప్రేమే కాకుండా అభిజిత్కు ఇంకో మంచి గుణం ఉంది. నా శక్తి మీద, నా తీర్పు మీద పూర్తి నమ్మకం ఉంది. నా మొదటి నవలను ప్రచురించడానికి ఏ ప్రచురణకర్త కూడా ముందుకు రాని సమయంలో అభిజిత్ దాన్ని ముద్రించడానికి అయ్యే ఖర్చు స్వయంగా భరించాడు. ఇలా అన్నాడు. ఈ విషయాలు అర్థం కావు. ఇది నువ్వు వ్రాసావు కాబట్టి పూర్తిగా చెత్త అనటానికి వీల్లేదు. ఈ ప్రచురణకర్తలు బొట్టి తెలివి తక్కువ దద్దములు.
ఆ పుస్తకం బాగానే అమ్ముడుపోయి కొంత కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ విధంగా అభిజిత్కు నా మీద ఉన్న నమ్మకం బలపడింది. నీ కుక్కల పేరుతో చెప్పిన కథ అబద్ధం అని బయటపడగానే నాకు లభించవలసిన సత్కారం లభించింది. అది అభిజిత్ నా భుజం మీద గట్టిగా చరిచాడు. నేను అదేం లెక్క చేయలేదు. ఎందుకంటే నేను చెప్పిన దాన్ని అతను అంగీకరించాడు. వెళదాం పద. చాలా రోజులుగా బయటకు వెళ్ళలేదు. చివరిది సోనాపూర్లో చిత్తడిగా ఉన్న చోట వాసన పట్టి కాల్చటమే. కానీ ఈ మనిషి ఎవరు? ఇతని కథ ఏమిటి? అతను వివరంగా చెప్పటం లేదేం? నాకేమీ వివరంగా చెప్పలేదు. నీకు ఇంకేం చెప్పగలను? అక్కడ ఏదో ఒక రహస్యం ఉన్నది. అది మన ఆలోచనలను పదును పెట్టడానికి మంచి అవకాశం. ఆ మనిషి ఎవరు? కనీసం అదైనా చెప్పు. కాంతి చరణ్ చటర్జీ. ఆ పేరులో నీకేమైనా తెలుస్తుందా? ఒకప్పుడు ఆయన స్కోటిష్ చర్చ్ కాలేజీలో బాటనీ ప్రొఫెసర్. తర్వాత బోధన మానేసి అరుదుగా లభించే మొక్కలను సేకరించడానికి చుట్టుపట్ల ప్రదేశాలన్నీ తిరిగారు. అనేక పరిశోధనలు చేసి కొన్ని విషయాలు వ్రాసి ప్రచురించారు. ఆయన దగ్గర బ్రహ్మాండమైన మొక్కలు ఉన్నాయి, ముఖ్యంగా ఆర్కిడ్స్. ఆయన నువ్వెలా కలుసుకున్నావు? మేము ఒకప్పుడు కలిసి అస్సాంలోని కజరంగా అరణ్యంలోని బంగ్లాలో ఉన్నాం. నేను అక్కడికి ఒక పులిని పట్టుకోగలననే ఆశతో వెళ్ళాను. ఆయన నెపంథిస్ కోసం వెతుకుతున్నారు. దేనికోసం చూస్తున్నారు? నెపంథిస్. అది ఒక మొక్క శాస్త్రీయ నామం. మనిద్దరికి అది పిక్చర్ ప్లాంటు. అది అస్సాం అడవుల్లో కీటకాలపై ఆధారపడి నివసిస్తుంది. అది నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఇది కాంతిబాబు చెప్పినది మాత్రమే. కీటకాలను తింటుందా? ఒక చెట్టా? కీటకాలను తినటమా? నీవెప్పుడూ వృక్షశాస్త్రం చదవనట్లు కనిపిస్తున్నది. లేదు, నేను చదవలేదు. మంచిది. నీవు సందేహించిన అవసరం లేదు. నీ పాఠ్యపుస్తకాలలో వాటి బొమ్మలు చూడొచ్చు. మంచిది, చెప్పు. అంతకుమించి చెప్పటానికి ఏమీ లేదు. పులిని తీసుకుని తిరిగి వచ్చాను. ఆయన అక్కడే ఉన్నారు. ఆయన ఏ పాము కరుస్తుందో, ఏ క్రూర జంతువు తింటుందో అని భయపడ్డాను. కలకత్తా తిరిగి వచ్చాక మేము 1-2 సార్లు కన్నా ఎక్కువ కలుసుకోలేదు. కానీ ఆయన తరచుగా తలుచుకున్నా. ఎందుకంటే ఆ కొద్ది కాలంలోనే ఆర్కిడ్స్ అంటే మోజుపడ్డాను. నా కోసం అమెరికా నుంచి కొత్త జాతి మొక్కలను తెస్తానని చెప్పాడు. అమెరికానా? అంటే ఆయన అమెరికా వెళ్ళాడన్నమాట. ఆయన పరిశోధనలోని ఒక అంశము విదేశాల్లోని వృక్షశాస్త్రానికి సంబంధించిన పత్రికలో ప్రచురింపబడింది. దాని ద్వారా ఆయన బాగా పేరు పొంది వృక్షశాస్త్రానికి సంబంధించిన సమావేశానికి ఆహ్వానింపబడ్డారు. అది ఎప్పుడంటే 51 లేదా 52లో. ఆ తరువాత ఇవాళ వరకు ఆయన్ను నేను కలుసుకోలేదు. ఇన్ని సంవత్సరాలు ఆయన ఏం చేస్తున్నాడు? నాకింకా తెలియదు. కానీ మనకు రేపు తెలుస్తుందని ఆశ. ఆయనేమి తిక్క మనిషి కాదు కదా? ఏమైనా నీకంటే తిక్క మనిషి కాడు. నువ్వు, నీ కుక్కలు. ఆయన మొక్కల కంటే తక్కువ బాధ ఏమీ లేదు. జష్పూర్ రోడ్డు మీద అభిజిత్ స్టాండర్డ్ కారులో ప్రయాణమయ్యాం. అంటే అభిజిత్, నేను, మరొక జీవి. అభిజిత్ కుక్క బాద్షా. ఇదే నా పొరపాటు. అభిజిత్తో పాటు అతనుకున్న 11 కుక్కల్లో దేన్నో ఒకదాన్ని తీసుకొస్తాడని గ్రహించకపోవటం నాదే పొరపాటు. బాద్షా గోధుమ రంగులో ఉన్న రాంపూర్ వేట కుక్క. పెద్దదిగా, బలంగా ఉండి కారులో వెనుక సీటంతా ఆక్రమించుకున్నది. ముఖం కిటికీలో నుంచి బయట పెట్టింది. ఆరు బయట కనిపించే పచ్చని వరి పొలాలను మెచ్చుకోలుగా ఆనందంగా చూస్తున్నది. రోడ్డు పక్క పల్లెటూళ్ళలో కుక్కలను చూసి అప్పుడప్పుడు గుర్రుమంటుంది. ఈ ప్రయాణంలో బాద్షా అవసరం ఉందని హెచ్చరించాను, కానీ అభిజిత్ ఒప్పుకోలేదు. నాకు నీ తుపాకీ గురి మీద నమ్మకం లేక దీన్ని తీసుకొచ్చాను. నువ్వు తుపాకీ పట్టుకొనక కొన్ని సంవత్సరాలైంది. ఏదైనా అపాయం వస్తే బాద్షా బాగా ఉపయోగపడుతుంది. అది వాసన పట్టడంలో అసాధారణమైన నేర్పు కలది. దానికెంత ధైర్యమో తెలుసా? కాంతిబాబు ఇల్లు కనుక్కోవటం పెద్ద కష్టమేమీ కాలేదు.
మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాం. గేటు లోపలికి ప్రవేశించగానే బంగళాలోకి దారితీసే రోడ్డున్నది. ఇంటి వెనకాల ఒక పెద్ద ఎండిపోయిన శిరీష వృక్షం ఉన్నది. దాని పక్కనే ఫ్యాక్టరీలాగా కనిపించే రేకుల షెడ్ ఒకటి ఉంటుంది. ఇంటికెదురుగా రోడ్డుకి ఇరుపక్కల తోట ఉన్నది. తోట కవతల పొడవైన రేకుల షెడ్డులో వరుసగా పేర్చిన మెరిసే అద్దాల పెట్టెలున్నాయి. కాంతిబాబు మమ్మల్ని ఆహ్వానించాడు. కానీ బాద్షా వైపు నిరసనగా చూశాడు. ఈ కుక్కకు శిక్షణ ఇచ్చారా అని అడిగాడు. ఇది నేను చెప్పినట్లు వింటుంది, కానీ ఇక్కడ శిక్షణ పొందని కుక్కలు ఉంటే ఇది ఏం చేస్తుందో చెప్పలేను. మీకు కుక్కలున్నాయా అన్నాడు అభిజిత్. లేవు, కుక్కలు లేవు, కానీ దయచేసి దాన్ని ఈ గది కిటికీకి కట్టివేయండి. అభిజిత్ నా వైపు పక్కచూపు చూసి సైగ చేశాడు. కానీ బుద్ధిమంతుడైన అబ్బాయిలాగా కుక్కను కట్టివేశాడు. బాద్షా నెమ్మదిగా మూలి అసమ్మతిని తెలిపింది. కానీ పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు కనిపించింది. మేము బయట వరండాల్లో పేం కుర్చీలో కూర్చున్నాం. తన సేవకుడు ప్రయాగ్ కుడి చేతికి దెబ్బ తగలటం చేత తానే కాస్త టీ పెట్టి ఫ్లాస్క్లో పోసి ఉంచినట్లు చెప్పారాయన. టీ కావలసినప్పుడు అడగమని చెప్పాడు. ఇంత ప్రశాంతమైన చోట తెలియని ఆపద ఏమి మూడనున్నదో నా ఊహకు అందలేదు. పిట్టల కోతలు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. తుపాకీ తీసుకురావటం అర్థం లేని పనిగా తోచి దాన్ని గోడ పక్కన కింద పెట్టాను. అభి అచ్చమైన సిటీ మనిషి. కుదురుగా కూర్చోలేడు. పల్లె అందం, తెలియని పిట్టల కోతలు అతన్ని ఎక్కువ కదిలించలేదు. కాసేపు ఓపిక పట్టి ఇక ఉండబట్టలేక, మీరు అస్సాం అడవుల్లో ఏదో ఒక అరుదైన మొక్క కోసం వెతుకుతూ దరిదాపు ఒక పులి నోట్లో చిక్కుకున్నారని నా పరిమళ చెప్పాడు అన్నాడు. అభికి నాటకీయంగా అతిశయోక్తులతో మాట్లాడటం అంటే ఇష్టం. కాంతిబాబు మనసు నొప్పిస్తాడేమోనని భయం వేసింది. కానీ ఆయన చిరునవ్వు నవ్వి, అడవిలో ప్రమాదం అంటే అది మీరు తప్పకుండా పులే అయి ఉంటుందనుకుంటారు. అదే కదా, చాలామంది అంతే అనుకుంటారు. కానీ నేను పులిని ఎదుర్కోలేదు. ఒకసారి నన్ను ఒక జలగ పట్టుకుంది. దానివల్ల నాకేమీ ప్రమాదం జరగలేదు. మీ మొక్క దొరికిందా? ఏ మొక్క? పిక్చర్ లేక ప్యూటర్, దాన్ని ఏమంటారు మీరు? ఓ, మీరనేది నెపస్థిస్తాం కదా. దొరికింది. అది ఇంకా నా దగ్గర ఉన్నది. మీకు చూపిస్తాను దాన్ని. ఇప్పుడు నాకు మాంసాహారపు మొక్కల మీద తప్ప మిగిలిన వాటి మీద ఆసక్తి తగ్గిపోయింది. చాలా భాగం ఆర్కిడ్స్ మొక్కలను కూడా వదిలించుకున్నాను. కాంతిబాబు లోపలికి వెళ్ళినప్పుడు అభి నేను ఒకరికొకరం చూసుకున్నాం. మాంసం తినే మొక్కలు? నేను కళాశాలలో 15 ఏళ్ల కింద చదివిన వృక్షశాస్త్ర పాఠ్యపుస్తకంలోని ఒక పేజీని, కొన్ని బొమ్మల్ని అస్పష్టంగా జ్ఞాపకం తెచ్చుకున్నాను. కాంతిబాబు ఒక సీసా తీసుకొచ్చాడు. దాని నిండా మిడతలు, పేడ పురుగులు, అదే సైజులో ఉన్న ఇంకా కొన్ని పురుగులు ఉన్నాయి. దాని బిరడాకు కారపు పిడతకున్నట్లు చాలా చెల్లులున్నాయి. భోజనం పెట్టే సమయం ఇది, నాతో రండి అన్నాడు ఆయన. ఒక రేకుల షెడ్డులోకి నడిచాం. దానిలో గాజు తొట్టులున్నాయి. ఒక్కొక్క తొట్టిలో ఒక్కొక్క రకం మొక్కలున్నాయి. వాటిలో ఒక్కటి కూడా నేను ఇంతకుముందు చూడలేదు. ఈ మొక్కలు మన దేశంలో కనిపించవు, ఏవీ దొరకవు, నెపంతిస్ తప్ప. ఒకటి నేపాల్ నుంచి, రెండోది ఆఫ్రికా నుంచి తెచ్చాను. మిగిలినవన్నీ మధ్య అమెరికా నుంచి తెచ్చినవి అన్నారు కాంతిబాబు. అభిజిత్కు ఈ మొక్కలు మన నేలలో ఎలా బ్రతికి ఉన్నాయో తెలుసుకోవాలని అనిపించింది. వాటికి నేలతో ఏం పని లేదు అని కాంతిబాబు సమాధానం చెప్పారు. ఎలా? వాటికి నేల నుంచి ఆహారం లభించదు. మానవులు తమ ఆహారాన్ని బయట నుంచి ఎలా పొందుతున్నారో, తమ దేశంలోనే కాక ఇంకా ఇతర దేశాల్లో కూడా సుఖంగా ఎలా బతకగలుగుతున్నారో, ఇవి కూడా తమకు కావలసిన ఆహారం లభించినన్నాళ్ళు ఇవి ఎక్కడున్నా జీవించి ఉండగలవు. కాంతిబాబు ఒక గాజు తొట్టి దగ్గర నిలిచారు. దానిలో ఒక వింతైన మొక్క ఉన్నది. దాని ఆకులు ఆకుపచ్చగా 2 అంగుళాల పొడవులో రంపం లాంటి తెల్లటి అంచులు గల పొలువరుసతో ఉన్నాయి. ఆ గాజు తొట్టికి గుండ్రటి తలుపు ఉన్నది. ఆ తలుపు చేసే మూతకు సరిపడే సైజులో ఉన్నది. అతి త్వరగా
కాంతిబాబు ఆ తలుపు తెరిచి సీసా మూత తీశారు. సీసా మూతని దాని తలుపు గుండా లోపలికి నెట్టారు. వెంటనే సీసా నుంచి ఒక పురుగు బయటకు వచ్చింది. ఆయన త్వరగా సీసాను వెనక్కి లాగి దాని తలుపు మూశారు. ఆ పురుగు కొంచెం సేపు ఇరుక్కుపోయి తరువాత ఆకు మీద స్థిరపడింది. ఆ ఆకు వెంటనే మధ్యకు ముడుచుకుని బిగుతుగా ఆ పురుగును తనలో ఇరికించుకుంది. ఆ ఆకు అరల్లో చిక్కుకుపోయి పురుగు ఆ వలలో నుంచి తప్పించుకోవటానికి వీలు లేకుండా పోయింది. నేనెప్పుడు ప్రకృతి సిద్ధంగా చేయబడిన ఇలాంటి వింతైన భయంకరమైన వలను చూడలేదు. ఆ పురుగు ఎప్పుడు ఆకు మీదే కూర్చుంటుందనడానికి ఏదైనా నిదర్శనం ఉన్నదా అని అభి ఊపిరాడని గొంతుకుతో అడిగాడు. బహుశా అంతే. పురుగుల్ని ఆకర్షించడం కోసం ఈ మొక్కలు ఒకలాంటి వాసనను వెదజల్లుతాయి. దీన్ని వీనస్ ఫ్లైవలా అని పిలుస్తారు. ఈ మొక్కను మధ్య అమెరికా నుంచి తీసుకువచ్చాను. ఇది అన్ని వృక్షశాస్త్ర పాఠ్యపుస్తకాల పట్టికలోనూ ఉన్నది అన్నారు కాంతిబాబు. నేను పురుగును ఆసక్తితో చూశాను. మొదట్లో అది కొద్దిగా కొట్టుకున్నది, కానీ స్పృహ కోల్పోయింది. దాని మీద ఆకు ఒత్తిడి ఎక్కువైంది. ఆ మొక్క బల్లి కన్నా ఏమాత్రం తక్కువైనది కాదు. అభి బలవంతాన చిరునవ్వు నవ్వాడు. మీ ఇంట్లో ఇలాంటి మొక్కను ముంచుకోవటం మంచిదే. పురుగుల్ని వదిలించుకోవటానికి ఇది తేలికైన పద్ధతి. బొద్దింకలను చంపటానికి డీడీటీ పొడి చల్లనవసరం లేదు అన్నాడు. ఈ చెట్టు అలా చేయదు. ఇది బొద్దింకల్ని జీర్ణించుకోలేదు. దీని ఆకులు చిన్నవి అన్నారు కాంతిబాబు. ఆ పక్కనే ఉన్న గాజు తొట్టిలో మరొక మొక్కను చూశాము. దాని ఆకులు బారుగా లిల్లీ మొక్క ఆకుల్లాగా ఉన్నాయి. ప్రతి ఆకు చివరను సంచి లాంటిది వేలాడుతున్నది. అంతకుముందు ఒక బొమ్మలో చూసి ఉండటాన దాన్ని గుర్తుపట్టాను. ఇది నెపంథిస్ లేదా పిక్చర్ ప్లాంట్. దీని జీర్ణశక్తి గొప్పది. దీన్ని నేను మొదట చూసినప్పుడు దీని సంచిలో ఒక పక్షి శరీర భాగాలు కనిపించాయి అని కాంతిబాబు వివరించారు. అమ్మబాబోయ్, అభి భయంతో అన్నాడు. ఇది ఏమి తిని బతుకుతున్నది? అతని గొంతులో మామూలు పద్ధతి మారి భక్తితో కూడిన భయం వచ్చింది. బొద్దింకలు, సీతాకోకచిలుకలు, గొంగళి పురుగులు అలాంటి జీవులు. ఒకసారి నేను ఒక ఎలుకను బోనులో పట్టాను. దాన్ని ఈ మొక్కకు ఆహారంగా పెట్టడానికి ప్రయత్నించాను. మొక్కకేమీ అభ్యంతరం లేకపోయింది, కానీ ఎక్కువ తినటం వాటికి చాలా హానికరం. ఆ మొక్కలు చాలా ఆశపోతులు. వాటికి తమ సహజమైన మితి ఏదో తెలియదు. ఒక గాజు తొట్టి దగ్గర నుంచి మరొక గాజు తొట్టి దగ్గరకు మేము మిక్కిలి ఆసక్తితో కదిలాం. బట్టర్ వర్త్, సంజు, బ్లాడర్ వర్త్, వీటిల్లో కొన్నింటిని అంతకుముందు బొమ్మల్లో చూడటాన వాటిని గుర్తించాను. కానీ మిగిలినవి పూర్తిగా కొత్తవి, నమ్మశక్యం కానివి. కాంతిబాబు దగ్గర మాంసం తినే మొక్కలు 20 రకాలున్నాయి. వాటిల్లో కొన్ని ప్రపంచంలో ఇంకెవ్వరి సేకరణలోనూ లేనివి. వాటిల్లో అత్యద్భుతమైనది సంజు. దాని ఆకు నూగు మీద మిలమిల మెరిసే నీటి చుక్కలున్నాయి. కాంతిబాబు యాలకి గింజంత ఒక చిన్న మాంసం ముక్క తీసుకొని దాన్ని ఒక దారంతో కట్టాడు. ఆయన ఆ దారాన్ని నెమ్మదిగా ఆకు మీద ఉంచినప్పుడు ఆకు మీది నూగు పైకి లేచి అత్యాశతో ఆ మాంసాన్ని అందుకోవటం మేము కళ్ళారా చూసాం. కాంతిబాబు దారాన్ని వెనక్కి లాగాడు. దాన్ని ఇంకా కిందకి దించితే ఆకు ఆ మాంసాన్ని ఈగను వలలో పట్టుకున్నట్టు పట్టుకుంటుందని, తర్వాత దాని సారమంతా పీల్చుకుని మిగిలిన దాన్ని వదిలేస్తుందని వివరించాడు. మీరు నేను తిన్నట్లే అది కూడా తింటుంది. ఏం తేడా లేదు. ఏమంటారు? షెడ్డులో నుంచి మేము తోటలోకి వచ్చాం. శిరీష వృక్షపు నీడ గడ్డి మీద పొడవుగా పాకింది. అప్పుడు దాదాపు మధ్యాహ్నం 4 గంటలైంది. ఈ మొక్కల్లో చాలా వాటిని గురించి పుస్తకాల్లో వ్రాశారు. కానీ విచిత్రమైన మొక్క ఒకటి నా సేకరణలో ఉన్నది. దాని గురించి ఎవరు వ్రాయలేదు. వ్రాస్తే నేనే వ్రాయాలి. ఆ మొక్కను మీరు ఇప్పుడు తప్పక చూడాలి అన్నారు కాంతిబాబు. మేము అతన్ని అనుసరించి వెనకాల ఫ్యాక్టరీలా కనిపిస్తున్న షెడ్డు వైపుకి వెళ్ళాము. గట్టిగా బిగింపబడిన రేకు తలుపుతో అటూ ఇటూ 2 కిటికీలతో ఉన్న షెడ్లు.
కాంతిబాబు ఒక కిటికీ తెరిచి లోపలికి తుంగి చూశాడు. తరువాత మమ్మల్ని లోపలికి వచ్చి చూడమన్నాడు. అభి నేను కిటికీలో గుండా లోపలికి తుంగి చూశాము. పడమటి వైపు గోడ పైభాగాన కాంతి లోపలికి రావటానికి 2 వెంటిలేటర్లు ఉన్నాయి. వాటిలో నుంచి కాంతి వచ్చి గదిలో కొంత భాగానికి వెలుగునిచ్చింది. గది లోపల నిలిచి ఉన్నది మొక్కలుగా ఏమాత్రం కనిపించటం లేదు. అది కీటకముల నెత్తిపై కనిపించే అనేక జ్ఞానేంద్రియములతో ఒక జంతువులాగా ఉన్నది. నెమ్మదిగా ఆ చెట్టు మొదలు 8 లేక 10 అడుగుల ఎత్తుకు లేవటాన్ని మేము గుర్తించాం. చెట్టు మొదలు పైభాగానికి 1 అడుగు క్రిందుగా ఈ జ్ఞానేంద్రియాలు కుట్టుకుని ఉన్నాయి. వాటిలో నేను 7 లెక్క పెట్టాను. చెట్టు మొదలు పాలిపోయినట్లు తెల్లగా నున్నగా మొత్తం అంతటా గోధుమ రంగు మచ్చలతో ఉంది. జ్ఞానేంద్రియాలు ఇప్పుడు వంకరగా జీవం లేనట్లు ఉన్నాయి. కానీ దాన్ని చూసినప్పుడు నా వెన్నుముకలో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. మా కళ్ళు ఆ మసక వెలుతురుని చూడటానికి అలవాటు పడ్డాక మరొకటి గమనించాం. గది నేలంతా ఈకల పడి ఉన్నాయి. మేం అలా చలనం లేకుండా ఎంతసేపు నిలబడ్డామో తెలియదు. చివరకు కాంతిబాబు చెట్టు ఇప్పుడు నిద్రపోతున్నది, కానీ అది మేలుకునే సమయం దరిదాపు ఇదే అన్నారు. అభి అన్నాడు, నేల మీద నుంచి పెరుగుతుంది కాబట్టి దాన్ని చెట్టే అనాలి, లేకపోతే ఇంకేమనాలి? అది చాలా విషయాల్లో చెట్టులాగా ప్రవర్తించదని చెప్పక తప్పదు. దానికి నిఘంటువులో మరొక పేరు లేదు అన్నాడు కాంతిబాబు. దాన్ని మీరేమని పిలుస్తారు? సెప్టోఫస్. బెంగాలీలో దాన్ని సప్తపాశ అని పిలవచ్చు. పాశ అంటే ముడి లేక తీగ చట్రము, నాగపాశం లాంటిది అది. ఇంటివైపుకు మేము తిరిగి వస్తున్నప్పుడు ఆ చెట్టును ఆయన ఎక్కడ చూశారని అడిగాను. మధ్య అమెరికాలో నికారాగువా కొలను సమీపంలో ఒక దట్టమైన అరణ్యంలో చూశాను అన్నాడాయన. దానికోసం కష్టపడి వెతకవలసి వచ్చిందా? ఆ ప్రాంతంలో అది పెరుగుతుందని తెలుసు. పరిశోధకుడు వృక్షశాస్త్రజ్ఞుడైన ప్రొఫెసర్ డంకన్ పేరు విని ఉండకపోవచ్చును. అవును, ఆయన మధ్య అమెరికాలో అరుదైన మొక్కల కోసం వెతుకుతూ తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన శవం దొరకలేదు. ఆయన ఎలా చనిపోయాడో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. తన డైరీలో చివరి పేజీలో ఈ చెట్టును గురించి పేర్కొన్నారు. అవకాశం దొరకగా నికారాగువా వెళ్ళాను. గౌటెమాలా దాటిన తర్వాత అక్కడ ప్రజలు ఈ చెట్టును గురించి మాట్లాడుకోవటం విన్నాను. వాళ్ళు దాన్ని దెయ్యపు చెట్టు అని పిలుస్తారు. తర్వాత నేను ఆ చెట్లను మరికొన్నిటిని చూశాను. ఆ చెట్లు కోతులను, అలుగుల్ని తినటం కళ్ళారా చూశాను. ఎంతో ప్రయాసపడి వెతికిన తర్వాత నాతో పాటు తీసుకువెళ్ళటానికి వీలైన చిన్న చెట్టు కనిపించింది. 2 సంవత్సరాల్లో అది ఎంత పెద్ద అయిందో చూడండి. అది ఇప్పుడేం తింటుంది? ఏది పెడితే అది. దానికోసం కొన్నిసార్లు బోను పట్టి ఎలుకల్ని పెట్టాను. కారు కింద పడి చనిపోయిన కుక్కో పిల్లో ఎక్కడైనా కనిపిస్తే ఈ చెట్టు కోసం తీసుకురమ్మని ప్రయాక్తో చెప్పాను. చెట్టు వాటిని కూడా జీర్ణించుకున్నది. మీరు, నేను మాంసం, కోడి, మేక ఏది తింటే దాన్ని అలా ఈ చెట్టుకు పెట్టాను. కానీ ఇటీవల దీని ఆకలి చాలా పెరిగిపోయింది. దీని కోరికలు నేనిక తీర్చలేకపోతున్నాను. ఇటువంటి సమయంలో అది నిద్రలేచినప్పుడు చాలా అశాంతితో అల్లకల్లోలంగా ఉంటుంది. నిన్న దరిదాపు ఒక ప్రమాదం జరిగింది. దానికి కోడిని తినబెట్టడం కోసం ప్రయాగ్ గదిలోకి వెళ్ళాడు. దానికి ఏనుగుకు మేత పెట్టినట్లు పెట్టాలి. మొదట్లో మూత తీసినట్లు ఒక ద్వారం తెరుచుకుంటుంది. ఒక జ్ఞానేంద్రియంతో అది ఆహారాన్ని తీసుకుని ఆ ద్వారంలో నుంచి లోపలికి పోనిస్తుంది, సప్తపాశంలోకి. అది ప్రతిసారి కొంత ఆహారాన్ని అందిస్తుంది. కొంతసేపటి వరకు సప్తపాశం ప్రశాంతంగా ఉంటుంది. సప్తపాశం తన జ్ఞానేంద్రియాన్ని మళ్ళీ కదిలించినట్లయితే ఇంకా ఆకలిగా ఉన్నదని అర్థం. ఇప్పటి వరకు రోజుకు 2 కోళ్ళు లేదా ఒక చిన్న మేక సప్తపాశానికి సరిపోతున్నాయి. నిన్నటి నుంచి ఏదో మార్పు వచ్చినట్లుంది. మామూలుగానే 2వ కోడిని అందించగానే ప్రయాగ్ యువతలకి వచ్చాడు. జ్ఞానేంద్రియం చేసిన పెద్ద చప్పుడు వినగానే
ఏమైందో తెలుసుకోవటానికి లోపలికి వెళ్ళాను. నేను గదిలో పత్రికకు వ్రాసుకుంటూ ఉన్నాను. పెద్ద కేక వినపడగానే అక్కడికి పరిగెత్తాను. నాకక్కడ భయంకరమైన దృశ్యం కనిపించింది. సప్తపాశ జ్ఞానేంద్రియం ఒకటి ప్రయాగ్ కుడి చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నది. ప్రయాగ్ తన బలమంతా కూడదీసుకుని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఏ మాత్రం కాలం వ్యర్థం చేయకుండా జ్ఞానేంద్రియాన్ని గట్టిగా కొట్టాను. తర్వాత 2 చేతులు ఉపయోగించి ప్రయాగ్ని గట్టిగా యువతలకి లాగి ఎలాగో అలాగూ రక్షించగలిగాను. సప్తపాశం ప్రయాగ్ ఒంట్లో కొంత భాగాన్ని గట్టిగా పీక్కుని తన నోటిలో పెట్టుకోవటాన్ని నేను కళ్ళారా చూశాను. ఇది నాకు బాధ కలిగిస్తున్నది. మేము వరండాలోకి చేరుకున్నాము. కాంతిబాబు కూర్చుని తన నుదురు తుడుచుకోవటానికి ఒక చేతి రుమాలు బయటకు తీశాడు. సప్తపాశం మనిషి మాంసానికి ఆకర్షితురాలవుతుందని నేను ఇంతవరకు ఎన్నడూ గుర్తించలేదు. అది అత్యాశ కావచ్చు, లేకపోతే ఒక విధమైన దుర్మార్గం కావచ్చు. కానీ నిన్న జరిగినది చూసిన తర్వాత దాన్ని చంపివేయటం తప్ప నాకు ఇంకొక మార్గం కనిపించలేదు. నిన్న దానికి ఆహారంలో విషం కలిపి పెట్టడానికి ప్రయత్నించాను. కానీ అది చాలా తెలివైనది. తన జ్ఞానేంద్రియంతో ఆహారాన్ని తాకి చూసి విసిరి అవతల పారవేసింది. దాన్ని కాల్చి చంపటం ఒక్కటే మార్గం. పరిమళ్, మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో ఇప్పుడు తెలిసి ఉంటుంది. అంతసేపు ఆలోచించాను. ఒక్క తుపాకీ గుండు దాన్ని చంపగలదంటారా అని అడిగాను. అది చస్తుందో లేదో నాకు తెలియదు. దానికి మెదడున్నదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అది ఆలోచించగలదని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. దానికి దగ్గరగా నేను చాలాసార్లు వెళ్ళాను. కానీ అది నన్ను ఎప్పుడూ ఎదుర్కోలేదు. కుక్క యజమానిని గుర్తించినట్లు నన్ను గుర్తిస్తుంది. ప్రయాగ్ మీద విరుచుకుపడటానికి దానికి ఒక కారణం ఉండి ఉండవచ్చు. ప్రయాగ్ కొన్నిసార్లు సప్తపాశాన్ని ఏడిపించడానికి ప్రయత్నించాడు. దాని ముందుకు ఆహారాన్ని తీసుకువెళ్ళినట్లే వెళ్ళి ఆశ పెట్టి హఠాత్తుగా దూరం తీసుకువెళ్ళి ఏడిపించేవాడు. లేకపోతే ఆహారాన్ని దాని జ్ఞానేంద్రియం దాకా తీసుకువచ్చి హఠాత్తుగా యువతలకి లాగేసేవాడు. దానికి మెదడు ఉన్నది, ఎక్కడుండాలో అక్కడే ఉన్నది. అంటే తలలో చెట్టు మొదలకు పైభాగాన జ్ఞానేంద్రియం పుట్టిన చోటే ఉన్నది. అక్కడ గురిపెట్టి కాల్చాలి. అది సులభం, 1 నిమిషంలో తెలుసుకోవచ్చు. పరిమళ్, నీ తుపాకీ తీసుకో అని అభిజిత్ అన్నాడు. అతన్ని ఆపటానికి కాంతిబాబు చెయ్యి పైకెత్తాడు. ఎవరైనా నిద్రపోతున్నప్పుడు తుపాకీతో కాలుస్తారా? పరిమళ్, మీ వేట నియమాలు ఈ విషయంలో ఏమి చెప్తాయి? నిద్రపోయే జంతువును చంపటం అన్ని నియమాలకు విరుద్ధమే. ముఖ్యంగా అది కదలలేకుండా ఉన్నప్పుడు అసలు కాల్చకూడదు. కాబట్టి కాల్చే ప్రశ్నే లేదు. కాంతిబాబు ఫ్లాస్క్ తీసుకొచ్చి టీ ఇచ్చాడు. మేం టీ తాగిన తర్వాత 15 నిమిషాలకు సప్తపాశం మేల్కొన్నది. కొంతసేపటి నుంచి ముందు గదిలో బాద్షా అశాంతితో కదులుతున్నది. కానీ ఇప్పుడు హఠాత్తుగా వినిపించిన వింత ధ్వనికి కదిలిపోయి నేను, అభిజిత్ ఏం జరిగిందోనని అక్కడికి పరిగెత్తాం. బాద్షా విడిపించుకోవటానికి గట్టి ప్రయత్నం చేస్తుంది. అభి దాన్ని ఆపటానికి గొంతు పెంచి హెచ్చరించాడు. అంతలోనే ఒక వింతైన గుప్పుమనే వాసన గాలి అంతా నిండిపోయింది. వాసన ఏదో పెద్దగా కొడుతున్న శబ్దము రేకుల షెడ్డు వైపున్న దిక్కు నుండి వచ్చాయి. ఆ వాసన ఎలాంటిదో వర్ణించడం కష్టం. చిన్నప్పుడు టాన్సిల్స్ తొలగించుకోవటానికి నేనొక శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. ఈ వాసనకు శస్త్రచికిత్స చేయించుకునే ముందు ఇచ్చిన క్లోరోఫామ్ వాసన జ్ఞాపకం వచ్చింది. కాంతిబాబు గదిలోకి పరిగెత్తి వచ్చాడు. రండి, ఇదే సమయం. ఏమిటా వాసన అడిగాను. సప్తపాశం ఆహారాన్ని ఆకర్షించుకోవటానికి వదిలే వాసన ఇది. ఆయన మాట పూర్తి కాకముందే బాద్షా ఒక్కసారి తెగించి గట్టిగా విదిలించుకుని కాంతిబాబును నేల మీద పడేసి ఆ వాసన వస్తున్న వైపుకు పరిగెత్తిపోయింది. అపాయం! అభిజిత్ అరుస్తూ కుక్క వెనకాల పరిగెత్తాడు. ఇండ్లు నింపిన తుపాకీతో కొద్ది సెకండ్ల తర్వాత రేకుల షెడ్డు చేరుకున్నాను. అభి ఎంత ఆపుదామని ప్రయత్నించినా ఆగకుండా బాద్షా కిటికీలో నుంచి లోపలికి దూకి కనపడకుండా పోయింది. కాంతిబాబు
గట్టిగా వేసిన రేకు తలుపు తెరుస్తున్నప్పుడే మేం రాంపూర్ వేటకుక్క పెట్టిన చావు కేక విన్నాము. లోపలికి పరిగెత్తాం. బాద్షాను గట్టిగా పట్టుకోవటానికి చెట్టుకు ఒక జ్ఞానేంద్రియం సరిపోలేదు. సప్తపాశం తన వలలో చిక్కిన కుక్కను గట్టిగా పట్టుకోవటానికి ముందొక జ్ఞానేంద్రియాన్ని, తరువాత రెండవ దాన్ని, తరువాత మూడవ దాన్ని వరుసగా ఉపయోగించి పట్టుకున్నది. కాంతిబాబు మా వైపు తిరిగి, ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు, పరిమళ్ కాల్చు అని అరిచాడు. నేను గురి పెట్టబోతుండగా అభిజిత్ నన్ను ఆపాడు. అతనికి తన కుక్క అంటే ఎంత ప్రేమో గుర్తించాను. కాంతిబాబు వారిస్తున్నా వినకుండా అతను సప్తపాశం దగ్గరికి వెళ్ళాడు. బాద్షాను పట్టుకున్న 3 జ్ఞానేంద్రియాల్లోని ఒకదాని పట్టు విడిపించాడు. ఈ భయంకర దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నా శరీరంలో రక్తం నీళ్లుగా మారింది. కుక్కను వదిలిపెట్టి జ్ఞానేంద్రియాలు 3 అభిని ముట్టుకున్నాయి. 4 జ్ఞానేంద్రియాలు ఆకలిగా ఉన్న నాలుకలతో మానవ రక్తాన్ని రుచి చూడటానికి ముందుకు చొచ్చుకుని వస్తున్నాయి. కాల్చు పరిమళ్, కాల్చు అక్కడ, అదిగో తల మీద అని కాంతిబాబు హెచ్చరించాడు. నేను కళ్ళు నిలిపి సప్తపాశం నెమ్మదిగా తన మొదటి పైభాగంలో మూత వంటి దాన్ని తెరిచి ఒక ద్వారాన్ని బయట పెట్టడం చూశాను. జ్ఞానేంద్రియాలు అభిని ఆ రంధ్రం వైపు తీసుకుపోతున్నాయి. అభి ముఖం తెల్లగా పాలిపోయింది. గుడ్లు వెళ్ళుకొస్తున్నాయి. అత్యంత ఆపద సమయంలో ఈ విషయాన్ని నేను ఇంతకు ముందు కూడా గమనించాను. నరాలు ప్రశాంతతను పొంది మంత్రం వేసినట్లు కదలకుండా ఉన్నాయి. పట్టు సడలిపోకుండా చేతులతో తుపాకీ పట్టుకుని సప్తపాశం తల మీద 2 చుక్కల మధ్య గురి తప్పకుండా తుపాకీ పీల్చాను. రక్తం నీటి కొలనులో యంత్రం నీటిని చిమ్మినట్లు పైకెగసి పట్టడం కూడా జ్ఞాపకం ఉన్నది. హఠాత్తుగా జ్ఞానేంద్రియాలు వంకర తిరిగిపోయి అభిని విడిచిపెట్టడాన్ని చూశాను. తర్వాత వాసన పెచ్చు పెరిగిపోయి నాకు స్పృహ తప్పింది. ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 4 నెలలైంది. చిట్ట చివరికి ఇప్పటికీ నేను నా అసంపూర్ణ నవలను రచించే పనికి పూనుకున్నాను. బాద్షాను కాపాడటానికి వీలు లేకపోయింది. అభి ఈలోగా ఒక మస్టిఫ్ కుక్క పిల్లను, టిబెట్ కుక్కను సంపాదించాడు. మరొక రాంపూర్ వేటకుక్క కోసం వెతుకుతున్నాడు. అభి పక్కటి ఎముకలు 2 విరిగాయి. 2 నెలలు పిండి కట్టు వేశాక ఇప్పుడు కాస్త నడవగలుగుతున్నాడు. కాంతిబాబు నిన్న వచ్చాడు. ఆయన దగ్గరున్న మాంసం తినే మొక్కలన్నిటినీ వదిలించుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. నేను సాధారణంగా ఇంటి పెరళ్లలో పెంచే కూరగాయల మొక్కలు, గుమ్మడి, చిక్కుడు, వంగ వీటి మీద పరిశోధన చేయాలని ఉందన్నాడు. నా కోసం ఎంతో చేశావు. కావాలంటే నా మొక్కలు కొన్ని ఇస్తాను, నెపంతిస్ లాంటివి. కనీసం మీ ఇంట్లో పురుగులు లేకుండా పోతాయి అన్నాడు. వద్దు, థ్యాంక్ యూ. కావాలంటే వాటిని బయట పారవేయి. ఇంట్లో పురుగుల్ని వదిలించుకోవటానికి నాకే మొక్క అక్కర్లేదు అని చెప్పాను. కింగ్ అండ్ కో క్యాలెండర్ వెనకాల నుంచి బల్లి ఒకటి అవును అవును అంది. ఆకలిగొన్న సప్తపాశం. సత్యజిత్ రే కథ విన్నారు కదండి. ఆకలిగొన్న సప్తపాశం కథ అనువాదం కడియాల రామ్మోహన్ రాయ్. కథ ఎలా ఉంది? మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయటం మర్చిపోకండి. ఉంటాను మరి. నమస్తే. వనజ తాతినేని.